కేశవ వాటర్ బాటిల్ కేశవ రవి బట్టి పడి పట్టుకో బట్టి రోజు అవతల కోట్లు పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఎద్దుల కొండలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా మేడం మనకి ఇస్తాం అమ్మ కొంచెం సైడ్ రన్ సైడ్ రల్ల కొంచెం సార్ అందరికీ నిలబెట్టి ఒక హైట్ నిలబడి కొంచెం వెనకాల చేస్తే అందరికీ కనబడతాం కదా కొద్దిగా బ్యాక్ సైడ్ ఇలా కాదు ఒక పద్ధతి ప్రకారంగా అందరూ ముందు అసెంబ్లీ చేయించేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతూ పచ్చని చెట్లే ప్రగతికి సోపానం మార్గమని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిరిగా మొక్కలు నాటుతానని మరియు వాటి సంరక్షణ బాధ్యత కూడా స్వీకరిస్తానని పర్యావరణ హానికరమైన ప్లాస్టిక్ భూతాన్ని పుట్టపర్తి తీసుకోండి. అంటే మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అందరం నేచర్లో భాగం. చివరికి నేచర్లోకి మనందరం కూడా వెళ్ళిపోతాం. సో నేచర్ అంటే మనకి ఎందుకంటే అది ఒక సపరేట్ అంటే మన ఇల్లు మన కంఫర్ట్ తప్ప పక్కనున్న ఇల్లు కానీ పక్కనున్న నేచర్ కానీ మనం పట్టించుకోవట్లేదు. ఒక్క రోజు ఒక 10 నిమిషాలు పడుకునే ముందు నేచర్కి మనం ఏం తిరిగించామనేది మనం చూసుకోవాలి. సో అది ఆటోమేటిక్గా నేచర్ పట్ల మనకి బాధ్యత మనకు ఖచ్చితంగా మంచి పౌరులుగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనం ఈ కొండ మీద పడి చదువుతున్నాం లేదా ప్లాస్టిక్ లేదంటే మనం ఏమంటారు మనం ప్రతిరోజు కూడా తెలుగులో మనం
సో అట్లీస్ట్ దాన్ని మనం బాగు చేసుకోవడానికి మన అందరం కూడా ఏంటి క్లాత్ బ్యాగ్స్, ఈ మొక్కలు నాటడం, వాటర్ని పరిరక్షించుకోవడం, ఈ డ్రైనేజ్లో తడి చెత్త పొడి చెత్త ఇవ్వడం, ప్రతి ఒక్కటి కూడా భాగం అవుతుంది మనకి. అవసరాన్ని మించి ఏది కొనకుండా ఉండడం, ఇది కూడా కరెంట్ సేవ్ చేయడం. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద నేచర్ production only. So I wish you all that you will all come forward for this Swachha Harita Mukha. Thank you so much. ఖచ్చితంగా మన ఫారెస్ట్ కవర్ని పెంచాలి. దానికన్నా ఈ సంవత్సరానికన్నా మొట్టమొదటి స్టెప్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది అందరూ కూడా ఒక మోటివేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక టార్గెట్ పెట్టుకొని చెట్లు నాటామంటే మనకి ఒక మంచి వాతావరణం రావడానికైనా స్కోప్ ఎక్కువ ఉంటాయి. అది కలెక్టర్ సార్కి నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా లక్ష మొక్కలు 50 సందర్భంగా ఇవాళ మనం అందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నాం. సో ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భాగం ఎంతుందో ప్రతి ఒక్క ఇండివిజువల్ భాగం కూడా అంతే ఉంది. ఎవ్రీ సిటిజన్ ఇస్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సో మనం అందరం మన వంతు సాయం మన ఎన్విరాన్మెంట్ కాపాడడానికి, మన ఎర్త్ని ఇంకా బ్యూటిఫుల్ చేయడానికి, మన భవిష్యత్ తరానికి మనం ఎలా అయితే అర్త్ని ఎంజాయ్ చేసామో మన రాబోయే తరాలకు కూడా అంతే బ్యూటిఫుల్గా అందజేసే బాధ్యత మన అందరిది. సో మన వంతు సాయం చేద్దాం. థ్యాంక్ యూ.